ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందని విడతలకు తగిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ పి బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను తక్షణ పరిష్కారం చూపాలని అన్నారు. సక్రమంగా పరిష్కరించిన వాటిని 2 స్థాయిల్లో ఆడిట్ జరిపి మరలా రీఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ దరఖాస్తులు రీఓపెన్ అయ్యే వివిధ శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రాముఖ్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ వినతులను meekosom.ap.gov.in అనే వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 1100 అనే నంబరుకు నేరుగా కాల్ చేయవచ్చునని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.